వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళి నేను ఎన్టీఆర్ని అప్పట్లో తాత అని పిలిచేవాడిని. అంటే నాకు పెద్ద ఎన్టీఆర్ మీద దీని మీద తాత అని పిలిచి, తాత బి గోపాల్తో నీతో సినిమా చేయాలనుకుంటున్నాను. వెంటనే కావుగులించేసి కాళ్ళకి నమస్కారం పెట్టేసి ముద్దులు పెట్టేసి ఇవన్నీ గిల్లేసి కొరికేసి అల్లరి చేసాడు. అప్పుడు కూడా అలానే ఉండేవాళ్ళు. అప్పుడు ఎక్కువ అల్లరి, ఇప్పుడు తక్కువ. ఇంకా అప్పుడు భయంకరమైన అల్లరి. ఓకే. సరిబాబు బి గోపాల్తో అంటే బాబాయ్తో 2 సూపర్ హిట్లు ఇచ్చేసాడు. అది ఇది దీని మీద సో అనుకోకుండా అది మనం చేద్దామని ఫిక్స్ అయ్యాం. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది, హిట్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అవ్వకముందే ఆది స్టార్ట్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత ఆది జరుగుతున్న టైంలో మేము సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే. కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడే ఓపెనింగ్ చేసాం, కిందే ఓపెనింగ్ చేసాం. అప్పుడు పాతిళ్ళు ఉన్నప్పుడే చేసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆది సూపర్ హిట్ అయిపోయింది. ఆది సూపర్ హిట్ అయిన తర్వాత అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది, కొంచెం బడ్జెట్ పెంచుదాం ఓకే అని కొంచెం బడ్జెట్ పెంచుకున్నాం. అప్పుడు గోపాల్కి ప్యారలల్గా ఇందిరా సినిమా, ఓ పక్కన చిరంజీవి తోటి ఇందిరా తీస్తూ, ఓ పక్కన ఎన్టీఆర్ తోటి అల్లరి రాముడు 2 ప్యారలల్గా జరిగినాయి షూటింగ్లు. ఓకే.